నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్తమోడుతున్న జాతీయ రహదారులు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, భయాందోళన ప్రజానికం. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాల పట్టణ రహదారిపై ఆక్రమణ తొలగింపు ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ శేషన్న. సిరివేళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కాలిపోయిన బస్సు మరియు కంటైనర్ను పరిశీలించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మృతి చెందిన కుటుంబాలకు నేను అండగా ఉంటానని హామీ. నంద్యాల పట్టణంలోని తల్లి కొడుకు కూతుళ్ల మరణానికి కారణం అత్త మామ భర్త వేధింపులే. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన సిఐ అస్రార్ పాషా. సిరివేళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల విజయ డైరీ వ్యవహారం వేడి పుట్టిస్తోంది. 23వ తేదీ నామినేషన్ ప్రక్రియ. టెన్షన్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు. ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో 5 రోజుల పాటు భారత ముక్తి మోర్చా జాతీయ మహాసభలు. బైక్ ర్యాలీతో జిల్లా కలెక్టర్కు వినతి.